నమస్తే, నేను మీ ప్రియాంకరావు. రియల్ ఎస్టేట్ అనగానే చాలా మందికి గుర్తొస్తుంది. ఏంటి అంటే ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గిపోతుందో తెలియదు. కానీ ఒక్కొక్కసారి అంటారు ఒక పార్టీ వచ్చాక రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది అంటే భూమి విలువ పెరిగింది, ఇంకొకరు వచ్చాక భూమి విలువ తగ్గింది. ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈ భూమి అంటే ఈ రియల్ ఎస్టేట్ మీదే ఇప్పుడు ప్రభుత్వం అనేది నడుస్తుందా అనేది. ఎందుకంటే హరీష్ రావు గారు చేసిన కామెంట్స్ ఈరోజు ఈ చర్చను తెర మీదకి తీసుకొచ్చాయి. అంటే హరీష్ రావు గారు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది చాలా హైప్లో ఉంది, భూమి విలువ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల భూమి విలువ పడిపోయింది, రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా కుదేలైపోయింది అని చెప్పేసి. అంటే రియల్ ఎస్టేట్ బాగుంటే రాష్ట్రం బాగుంటుందా? రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది డౌన్ అయిపోతే రాష్ట్ర జీడిపి కావచ్చు మిగిలినవన్నీ కూడా డౌన్ అయిపోతున్నట్ట. దీని మీదే రాష్ట్ర భవిష్యత్ అనేది డిపెండ్ అయ్యిందా అనే క్వశ్చన్. సో దీని మీద క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. అంటే రాష్ట్ర భవిష్యత్ అన్నా లేదంటే రాష్ట్రాభివృద్ధి అన్నా చాలా అంశాలతో ముడిపడి ఉంటుంది. పెట్టుబడులు రావాలి, ప్రజలు సంపన్నులు కావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఇవన్నీ. బట్ ఏంటంటే ఇప్పుడు రాజకీయ నాయకులు చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే భూమి విలువ మీదే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది అనేది. ఒక పార్టీ వస్తే భూమి విలువ పెరిగిపోతుంది, అది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే భూమి విలువ తగ్గిపోతుంది. దీన్ని బట్టి ఎలాంటి పాలన ఉందో అర్థం కావట్లేదా అని క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ భూమి విలువ పెరిగితేనే రాష్ట్రం బాగున్నట్ట సార్? సమాజాన్ని ప్రజల్ని ఒక కార్నర్లోకి తీసుకెళ్తున్నారు వ్యూహాత్మకంగా రాజకీయ పార్టీలు. ఇది దారుణమైన పరిణామం. ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ఉంటాయండి. ఇది నిర్వచనం. అంటే ప్రజలకు సేవ చేయటానికి, వాళ్ళ కోసం వాళ్ళ కొరకు వాళ్ళ చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అది. రియల్ ఎస్టేట్ జాబ్ చేయమని చెప్పి వాళ్ళు చెప్పారా? వ్యాపారం చేయమని ఎవరు చెప్పారండి ప్రభుత్వాలకి? కానీ ఇవాళ ప్రభుత్వాలు కేంద్రం నుంచి రాష్ట్రాల దాకా వ్యాపారం చేయటానికి పెట్టుబడిగా రాష్ట్రాలని వాడుతున్నారు, దేశాన్ని వాడుతున్నారు. ఒక పెట్టుబడిగా వాడి వ్యాపారాలు చేస్తున్నారు. ఎట్లా చేస్తారు వ్యాపారాలు? మిమ్మల్ని పరిపాలించమని చెప్పి, భద్రత కల్పించమని, రక్షణ కల్పించమని చెప్పి మీకు ఇస్తే, ప్రజా ఆస్తుల మీద ప్రజలకు భద్రత కల్పించమని, అందరి ప్రజల్ని జీవించేలాగా పరిపాలన ఉండాలని చెప్పి, తారతమ్యాలు లేకుండా ఉండాలి అని చెప్పి, అందరూ బతికేలాగా మిమ్మల్ని పరిపాలన చేయమని చెప్పేసి మీకు ప్రభుత్వ పగ్గాలకు చెప్తే, మీరు కొందరి కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దాన్ని కొలమానంగా పెడతారు రాజకీయాలకి. ఎవరు చెప్పారండి ఇది? అసలు విచిత్రమైనటువంటి పరిణామం. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను. అసలు రియల్ ఎస్టేట్ని ఒక కొలమానంగా తీసుకొని రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది రాంగ్. ఎట్లా చెప్తారు అది? మీరు అభివృద్ధి అని అంటే ఏంటి? మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించండి, ప్రజలకు ఏం కావాలో అది చెయ్యండి, అంతే తప్ప మీరు ఆర్టిఫిషియల్గా భూముల రేటు పెంచేసి పేద మధ్యతరగతి వర్గాలకి బతకడానికి అవకాశం లేకుండా మిమ్మల్ని చేయమన్నారా? హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో ఎంతమంది ఇల్లు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు? అసలు భూములు కొని సామాన్యులు ఎవరైనా సరే, పేద మధ్యతరగతి వర్గాలు ఇక్కడ ఒక 3 సెంట్లో 4 సెంట్లో భూమి కొనుక్కొని నివాసం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. ఇదే ఆ ప్రభుత్వం. 2014 నుంచి 2023 దాకా ఏం జరిగింది? సామాన్యులు మధ్యతరగతి వర్గాలు అసలు బతకడమే కష్టం అనేటువంటి భావనను తీసుకొచ్చారు హైదరాబాద్లో. నేను ఇంత బాధగా ఎందుకు చెప్తున్నానంటే, నేను 94లో వచ్చానండి హైదరాబాద్. 94 హైదరాబాద్ ఎలా ఉందో నాకు తెలిసినంత వరకు వీళ్ళకి కూడా తెలియదేమో. ఎవరు ఈ ఉద్యమకారులు అని చెప్పి పార్టీ పెట్టుకున్నటువంటి కొందరు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా అవగాహన ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు జిల్లాలో ఉంటారు. ఆ రోజు హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరు వచ్చినా సరే అందరూ బతికేలాగా ఉండేది హైదరాబాద్. దీన్ని ఒక నివాస యోగ్యమైనటువంటి ప్రాంతంగా ఉండేది. ఇవాళ నివాస యోగ్యమైన ప్రాంతాల జాబితాలో హైదరాబాద్ కనిపించట్లా. విజయవాడ, వైజాగ్ కనబడుతున్నాయి, తిరుపతి అవి కనబడుతున్నాయి. నిన్నగాక మొన్న వచ్చింది రిపోర్ట్. అందరూ నివాస యోగ్యమైన ప్రాంతంగా ఉండేటువంటి హైదరాబాద్ని మీరు కొందరికి పరిమితం చేసేసి, పైగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ
వస్తే రియల్ ఎస్టేట్ పడిపోద్ది, మేము వస్తే రియల్ ఎస్టేట్ బాగుంటుంది అని చెప్పి చెబుతున్నారు. అవును. నేను హరీష్ రావు గారి దగ్గర నుంచి ఇలాంటి స్టేట్మెంట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ ఆయన ఒక మాటలు మాట్లాడేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి మాట్లాడతారు. ప్రజానాయకుడు ఆయన, ప్రజల మద్దతు ఉంది ఆయనకి. మిగతా వాళ్ళకంటే కూడా ఆయనకి ప్రజల మద్దతు ఉంది. ఇవాళ తెలంగాణ సమాజం ఎక్కువ మంది ఆదరించేటువంటి లీడరు వ్యక్తిగతంగా చూస్తే ఆయన ఉంటారు టాప్లో. అలాంటి లీడరు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడతారు. ఎట్ట మాట్లాడతారు? రియల్ ఎస్టేట్ గురించి ఎట్ట మాట్లాడతారు ఆయన? నాకు అసలు ఆ స్టేట్మెంట్ అయిన తర్వాత నాకు ఓకే, కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయొచ్చు, అనేక అంశాలు ఉన్నాయి కార్నర్ చేయడానికి. కాంగ్రెస్ పార్టీ వస్తే రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది, ఇప్పుడు భూముల రేటు తగ్గిపోయినాయి. అదే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు భూముల రేటు బాగున్నాయి అని చెప్తున్నారు. భూముల రేటు పెంచేస్తే ఎంతమందికి అందుబాటులో ఉన్నాయి? ఇవాళ సర్వే చేయమని వాళ్ళని ఎంతమందికి అందుబాటులో ఉంది? అసలు ప్రభుత్వం అంటే ఏంటి? ప్రభుత్వం ఏం చేయాలి, ఏం చేస్తుంది? బిజినెస్ ఏముందా? సరే, మారుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మీరు గ్లోబలైజేషన్ ఉంది, ఆ గ్లోబలైజేషన్లో నిలబడాలంటే ప్రమోట్ చేసుకోవాలి, ఇవి చేస్తున్నారు, అవి చెయ్యండి. కానీ ఆర్టిఫిషియల్గా భూమి రేట్లు పెంచేసి ఇవాళ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏంటి పరిస్థితి? నిజంగా కనుక దానిపాటికి అది పెరిగితే ఇవాళ కుప్పగూలేదు కాదుగా. అవును. ఇవాళ ఎన్ని బోర్డులు తిప్పేస్తున్నారు. నేను కాక మొన్న వాసు ఎదురుగా ధర్నాలు చేస్తున్నారు పోయి. అవును సార్. అవునా? అంతకుముందు 4-5 కంపెనీలు మూసేశారా? 15,000 కోట్ల రూపాయలకి బోర్డు తిప్పేసి వెళ్ళిపోయారా? అవును. ఇప్పుడు ఆ జాబితాలో మరికొన్ని కంపెనీలు ఉన్నాయని చెప్పి చెబుతున్నారు కదా. అవును. దాదాపు 5 లక్షల ఫ్లాట్లకు పైగా ఖాళీ ఉన్నాయి, రెడీ టు మూవ్ అని చెప్పి చెబుతున్నారా? మరి అవన్నీ ఆడ పెట్టుకొని మీరు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసుకొని ఎంత బ్లఫ్ చేస్తున్నారంటే 150 కోట్ల రూపాయలు ఎకరం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అక్కడ వేలం వేసింది. ఈ 150 కోట్ల రూపాయలకు లెక్కేసేసి అందరిది అదే రేట్ ఉంది అని చెప్పి ఒక ఫీలింగ్ తీసుకొచ్చేసారు. ఎలా ఉంటుంది? ఎకరం 150 కోట్లకు పాడిన అతను అక్కడ ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది గవర్నమెంట్. 80 అంతస్తులు కట్టుకోవడానికి ఇచ్చింది. 80 అంతస్తులు కట్టుకుని అనుమతి ఇచ్చినటువంటి అతను 150 కోట్లు పెట్టినా కానీ నష్టం ఉండదు అతనికి. అతనికి పడేది గజం దాదాపు 30,000-40,000 పడిద్ది మొత్తం అమ్ముకుంటే. ఇది 80 అంతస్తులు అమ్ముకుంటే అతనికి వచ్చేటువంటి అమౌంట్ చూస్తే 150 కోట్లు కొంటే భూమి అతనికి 500 కోట్లు వస్తుంది మొత్తం అమ్ముకుంటే. కన్స్ట్రక్షన్ చేసి 500 వస్తుంది, 1000 కోట్లు వస్తుంది సుమారుగా. అంటే రూపాయికి రూపాయి మిగులుతుంది అతనికి. ఇప్పుడు అతను మొత్తం లెక్కేసుకుంటే అతనికి వచ్చినటువంటి రాబడిలో లెక్కేసుకుంటే గజం 20-30 వేలు పడింది. ఎందుకు? హైరైజ్ బిల్డింగ్ ఇచ్చారు కాబట్టి. నీకు ఒక 100 గజాలు లేకపోతే 200 గజాలు ఉండేవాడికి నువ్వు 30 అంతస్తులు కట్టే పర్మిషన్ ఇస్తావా? మరి ఎట్ట గిట్టుబాటు అయింది? ఆ రేటు తోటి మీ రేట్ని ఎట్ట కంపేర్ చేస్తారు అసలు? ఈ అబ్నార్మల్ ఏదైతే ఉందో ఈ అబ్నార్మల్ అనేది సమాజాన్ని దెబ్బతీస్తుంది. ఓకే. సమాజాన్ని ఎట్ట దెబ్బతీస్తుందంటే అంతరాలను పెంచింది. ధనిక పేద అంతరాలను పెంచేసింది. పెంచినప్పుడు అన్సర్టనిటీ వచ్చింది. అన్సర్టనిటీ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఒకరికొకరు కొట్టుకోవడం ప్రారంభిస్తారు. క్రైమ్ రేటు పెరిగిపోతుంది. ఇప్పుడు బంగారం రేటు పెరిగింది. ఇప్పుడు చూడండి, నిన్నగా మొన్న పోలీసులు అనౌన్స్ చేశారు ఏంటి, చైన్ స్నాచింగ్స్ పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగినాయి? గోల్డ్ రేటు పెరిగింది, మామూలు కొనుక్కునే పరిస్థితి లేదు, అందుకే దొంగతనం. చైన్ స్నాచింగ్ పెరిగిపోయి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెబుతున్నారు పోలీసులు. ఇదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ల్యాండ్ ఇష్యూస్లో ఎన్ని గొడవలు అవుతున్నాయి? ఎందుకు అవుతున్నాయి? అబ్నార్మల్గా పెరిగినాయి, అబ్నార్మల్గా పెంచేశారు. నార్త్ వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళు తోటి ప్రభుత్వంతో కొంతమంది కుమ్మక్క అయిపోయారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంతో కొంతమంది కుమ్మక్కయ్యారు, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంతో కొంతమంది కుమ్మక్కయ్యారు. ఆర్టిఫిషియల్గా పెంచేశారు. అల్టిమేట్గా సఫర్ అవుతుంది ఎవరు? పేద మధ్యతరగతి వర్గాలు. మీ ప్రభుత్వం ఏర్పాటు దేనికోసం? ప్రజల చేత, ప్రజల కోసం కదా. మీ ఎలైట్ పీపుల్ కోసం కాదుగా, కుబేర్ల కోసం కాదుగా. మరి మీరు రియల్ ఎస్టేట్ని ఎట్ట కొలమానంగా తీసుకుంటారు పరిపాలనలో? సో రియల్ ఎస్టేట్ని కొలమానంగా తీసుకొని చెప్పడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. రైట్. అది మంచిది కాదు. ఈవెన్ కేసీఆర్ గారు అంత పుస్తకాలు చదివే అంత పండితులు అంటారు. ఆయన అసెంబ్లీలో అమరావతి కూలిపోయింది మనం బాగున్నాం అన్నారు. రియల్ ఎస్టేట్ అంటే ఆ రియల్ ఎస్టేట్ని 2023 ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా ఉపయోగించారు. తానున్న బట్టి రియల్ ఎస్టేట్ గురించి అసలు ఆయన చెప్పడం కాదు, మరి ఆయన చెప్పినందువల్ల ఏమో కానీ ఎవరు కనపడినా కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ బాగుంది, ఇప్పుడు బాగాలేదని అంటున్నారు. అంటే పరిపాలన అంటే రియల్ ఎస్టేట్ చేయడానికా? లేకపోతే
నిర్మాణ రంగంలో ఫ్లాట్లు కట్టడానికి అమ్ముకోవడానికి ఉండేది కాదు కదా. అసలు ప్రభుత్వం అనేది వ్యాపారాలు చేయడానికి కాదు ఉండేది, పరిపాలన చేయడానికి ఉండేది. విధానపరమైన నిర్ణయాల్ని నిర్ణయించడానికి ఉంది ప్రభుత్వాలు ఉండేది. విధానపరమైన నిర్ణయాలు, అది కూడా ప్రజల రక్షణ కోసం, ప్రజల భద్రత కోసం, ప్రజల సురక్షితంగా జీవించడం కోసం, నాణ్యమైనటువంటి జీవితాన్ని కనిపించడం కోసం విధానపరమైన నిర్ణయాలు తయారు చేయడానికి ప్రభుత్వాలు ఉండేది, రైట్, వ్యాపారాలు చేయడానికి కాదు. రైట్, ఇప్పుడు ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఆ సందర్భంగా ఆయన రియల్ ఎస్టేట్ గురించి చెప్తున్నారు. రైట్, రియల్ ఎస్టేట్ ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు? ఓ 10% 15% రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో కాబట్టి ప్రభుత్వాలు ఏం చేయాలో అది చేయకుండా వ్యాపారాల గురించి, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడటం అనేది మానుకోవాలి. రైట్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.